జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ దిక్కుమాలినటువంటి బంగ్లాదేశ్ మూలంగా మన దేశం చాలా సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. ఈ దరిద్రపు దేశాన్ని ఏర్పాటు చేసింది కూడా మన దేశమే. ఈ బంగ్లాదేశ్ ఏర్పాటైనటువంటి కొత్తల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్యలో ముస్లింలు మన దేశంలోకి వచ్చి స్థిరపడిపోయినారు. అసలు ఈ బంగ్లాదేశీలు అక్రమంగా మన దేశంలోకి వస్తా ఉన్నప్పుడు వాళ్ళను అడ్డుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటారు? వీళ్ళకి ఓటు బ్యాంకే వాళ్ళు కదా, అవునా కాదా? పైపిచ్చి ఏంటంటే వాళ్లకు భూములు కేటాయించి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఒకేసారి 40 లక్షల మంది బంగ్లాదేశ్ ముస్లింలకు భారతీయ పౌరసత్వాన్ని ఇచ్చారు. చూడండి ఎంత దారుణం. ఇక అప్పటి నుంచి ఆ బంగ్లాదేశ్ పాములన్నీ కూడా బుసలు కొడతానే ఉన్నాయి. మన దేశంలోని హిందువులను డామినేట్ చేస్తూ ఈ బంగ్లాదేశ్ ముస్లింలంతా కూడా చెలరేగిపోతారు. అంతేకాకుండా కొత్తగా బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా తమతో పాటుగా అన్ని సౌకర్యాలను కల్పిస్తా వాళ్ళకు కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పిస్తా వాటి ద్వారా ఓటర్ ఐడి కార్డులు ఇప్పించేలా చేస్తారనమాట. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతూనే ఉన్నది. పక్కా ప్లానింగ్ అనమాట. దీని వెనక ఉన్నది మాత్రం మమతా బేగం, ఆవిడ గారు అల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీలేనమాట. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ బంగ్లాదేశీ అక్రమ వలసదారులను భారత్లోకి అడుగు పెట్టనివ్వకుండా అనేక చర్యలు అయితే చేపట్టింది. కానీ ఈ మమతా బేగం మూలంగా అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయినాయన్నమాట. ముఖ్యంగా 4 మార్గాల ద్వారా ఈ బంగ్లాదేశ్ కు చెందినటువంటి అక్రమ వలసదారులు భారత్లోకి అయితే ప్రవేశిస్తూ ఉంటారనమాట. అవి పోర సరిహద్దులు అనమాట. అంటే కంచి లేనటువంటి సరిహద్దులు. భారత్ బంగ్లాదేశ్ మధ్యన ఉన్నటువంటి దాదాపుగా 4096 కిలోమీటర్ల సరిహద్దులో చాలా చోట్ల దట్టమైనటువంటి అడవులు, కొండలు, అలాగే నదీ ప్రాంతాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కంచి వేయడం కష్టం కాబట్టి చొరబాటుదారులు సులభంగా లోపలికి వస్తారనమాట. అలాగే ఈ సరిహద్దు వెంబడి గంగా, అలాగే బ్రహ్మపుత్ర వంటి అనేక నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ చొరబాటుదారులంతా కూడా ఈ పడవల ద్వారానో లేదా ఈదుకుంటానో ఈ చీకటి సమయాల్లో వచ్చి ఈ సరిహద్దు అయితే దాటుతూ ఉంటారనమాట. కొంతమంది అక్రమ వలసదారులు ఏజెంట్ల సహాయంతో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి వంటి ఈ నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు సృష్టించుకొని సాధారణ ప్రయాణికుల్లాగా ఈ సరిహద్దులు దాటి భారత్లోకి వచ్చి స్థిరపడతా ఉంటారనమాట. ఏమి నాయింది ఇదే? ఎవరిది దేశము? ఇదేమన్నా ధర్మసత్రమా? ఇవుడంటే ఓడిచ్చేది ఏందియా? కాదులే ఓయమ్మ, వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మళ్ళా వాడు ఉన్నాడు కదా ఒకడు ప్రకాష్ రాజ్ అని చెప్పేసి అవులేగాడ, వాడైతే మనిషి అనేవాడికి అసలు సరిహద్దులు అనేవి లేవంట. ఎక్కడికైనా పోవచ్చు అంట, ఎక్కడైనా ఉండొచ్చు అంట. పో మరి అమెరికాకు పో, ముడ్డి మీద దంతారు పట్టుకొని, అవునా కదా? ఎట్లా పోతారు? ఓ దేశానికి ఒకరు ఇష్ట ప్రకారం పోతారు. అమ్మాయిరా ఇటోళ్ళ ఫుట్ ముడా కొడుకులంతా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయబట్టి కదా మనం ఈ మారి ఉండేది. ఇంకపోతే ఈ సరిహద్దుకు ఇరువైపులా ఉన్నటువంటి గ్రామాల్లోని ప్రజల మధ్య బంధుత్వాలు లేదా వ్యాపార సంబంధాలు ఉంటాయన్నమాట. దీన్ని సాగుగా చూపించి ఈ స్థానిక ఏజెంట్లు వీళ్ళని రహస్యంగా గ్రామాల్లోకి అయితే తీసుకొని వస్తారు. ఈ విధంగా రకరకాలుగా ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు మన దేశంలోకి అయితే ప్రవేశిస్తున్నారు. ఇందుకోసం మమతా బేగం ప్రభుత్వం ప్రతిరోజు కూడా పనిచేస్తానే ఉన్నది. అదే పని, ఇంక వేరే పని ఏంలే. అయితే గత నెలలో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ అభినవ స్వర్పణకైనటువంటి మమతా బేగం పార్టీ అయినటువంటి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మామూలుగా కాదు, డబుల్ సెంచరీ కొట్టారు తుక్కుగా. మామూలు గెలుపు కాదులే. ఇక మన బెంగాల్ టైగర్ అయినటువంటి సువేందు అధికారి గారు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే స్వీకరించారు. అంటే ఇక అసలాట అయితే మొదలైందనమాట. ఎప్పటి నుంచో మనం కలగన్నాం కదా, ఈ పశ్చిమ బెంగాల్లో ఈ దరిద్రం మనం ఓడిపోవాలా, అక్కడ బీజేపీ రావాలని చెప్పేసి మనం కలగన్నాం. లేకపోతే అసలు ఓయమ్మ చూశారు కదా మీరు కూడా, గెలిచింది బీజేపీ అయినా కూడా మన వాళ్ళ మీద దాడులు చేశారు. అంతెందుకు సువేంద్ర అధికారి పిఐనే చంపేశారు కదా, కాల్చి చంపేశారు కదా. ఒకవేళ పొరపాటున తృణమూల కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచుంటే మన హిందువుల పరిస్థితి అక్కడ ఎట్టుండేదో మీరే ఒకసారి ఊహించుకోండి. అంతకంటే నరకం, అంతకంటే భయానకం ఇంకొకటి ఉండదు. ఏదే మన హిందూ ఆడబిడ్డలను ఎత్తుకొని పోయి వాళ్ళ రేపులు చేయాలని చెప్పేసి అది పనిగా రూములు కూడా బుక్ చేసి పెట్టుకున్నారంట. ఇంతకంటే దారుణం ఉంటుందంటే మన టైం బాగుండి అక్కడ బీజేపీ గెలిచింది కానీ లేకపోతే హిందువులు ఏమైపోయాడు పశ్చిమ బెంగాల్లో. మొత్తానికి దేవుడైతే మంచి పని చేశాడు, ఈ దరిద్రం కూడా ఓడిపోయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి సువేందు అధికారి ఈ బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఫెన్సింగ్ వేసేందుకు, అంటే ఈ కంచి వేసేందుకు అవసరమైనటువంటి భూమిని 45 రోజుల్లోగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు బదిలీ చేస్తామని చెప్పేసి ఒక
కీలక ప్రకటన అయితే చేశారు. నిన్న జరిగినటువంటి కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనమాట. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఫెన్సింగ్ పనుల కోసం భూమిని అప్పగించే ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైందని, దీనిని 45 రోజుల్లోపు పూర్తి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేశారనమాట. ఎవరు? సువేందు అధికారి. అక్రమ చొరబాటుదారులను అరికట్టడానికి అలాగే సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం అత్యంత కీలకమైందని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొందనమాట. గత ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులో జాప్యం చేయడం వల్ల ఇది వాంటెడ్గానే ఈ చొరబాటుదారులకు అవకాశం కలిగిందని, ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిస్తామని చెప్పేసి సువేందు అధికారి తెలిపారనమాట. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి 2217 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దులో సుమారుగా 450 కిలోమీటర్ల మేర ఇంకా కంచేయాల్సి ఉండదన్నమాట. ఈ భూసేకరణ సమస్యల కారణంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఈ పనులను వేగవంతం చేయాలని మన కేంద్ర ప్రభుత్వం అలాగే కలకత్తా హైకోర్టు గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అయితే సూచించాయన్నమాట. చెప్పిన మాట ఇంటే కదా, చేర్చే కదా. అయినప్పటికీ కూడా ఈ మమతా బేగం మాత్రం బంగ్లాదేశ్ అక్రమదారుల కోసం సరిహద్దుల దగ్గర భూములు ఇవ్వకుండా మొండికేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో 45 రోజుల్లో ఈ సరిహద్దుల దగ్గర భూములను మన బీఎస్ఎఫ్ బలగాలకు అందించేందుకు మన బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం అయితే తీసుకునింది. అందుకే తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ సరిహద్దు భూములను బీఎస్ఎఫ్ అందివ్వాలని చెప్పేసి సువేందు అధికారి గారు నిర్ణయించారనమాట. అది విషయం. చూడండి, బీజేపీ పాలనకు మిగతా పార్టీల పాలనకు తేడా ఎట్టుంటుందంటే ఇట్టే ఉంటుంది మిత్రులారా. మన దేశ భద్రత విషయంలో మన బెంగాల్ టైగర్ అయినటువంటి సువేందు అధికారి గారు తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్నటువంటి మన న్యూస్ అఖండ అందిస్తున్నటువంటి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో నిక్కచ్చిగా ఉండేటటువంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.